అందరికీ నమస్కారం. ప్రతిసారిలాగానే మన జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు మన తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ డైరెక్షన్స్ ప్రకారం ఈ 14 తారీఖు జూన్ 14న మెగా లోక్ అదాలత్ నిర్వహించబడుతుంది. ఇక్కడ ముఖ్యంగా మహబూబ్ నగర్ మరియు జడ్చర్లలో కూడా బెంచెస్ ఏర్పాటు చేయడం జరిగింది. లాస్ట్ టైం కూడా మన మహబూబ్ నగర్ యూనిట్లో మొత్తం 17,000 చిల్లర కేసులు రాజీ కుదుర్చడం జరిగింది. అదేవిధంగా ఈసారి కూడా అన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, బ్యాంక్ ఆఫీసర్స్ అందరితో కూడా మీటింగ్స్ పెట్టడం జరిగింది. చాలా కేసులు కూడా లాస్ట్ టైం జరిగిన కేసుల కంటే ఎక్కువ ఈసారి చేయడం జరుగుతుంది అని అనుకుంటున్నాము. ఇంకొకటి ఏంటంటే, ఈ లోక్ అదాలత్తో కాంప్రమైజ్ అయితే కోర్ట్ ఫీ అనేది కూడా వాపస్ వస్తుంది. చాలామందికి కూడా అవగాహన లేదు దీని పట్ల. కాబట్టి అందరూ కూడా రాజమార్గంలో ఎక్కువ కేసులు రాజీ కుదుర్చుకుంటే దానిపైన అప్పీల్ కూడా ఉండదు. కాబట్టి ఆ లిటిగేషన్ అనేది ఇక్కడే ఎండ్ అయిపోతుంది. దీంట్లో ముఖ్యంగా మన మ్యాట్రిమోనియల్ కేసెస్ కానీ, మరియు ఈ ల్యాండ్ అక్విజిషన్ కేసెస్, మరియు చెక్ బౌన్స్ కేసులు, మోటార్ యాక్సిడెంట్ కాంపెన్సేషన్ కేసులు, ఇవన్నీ కూడా దీంట్లో రాజీ కుదుర్చడం జరుగుతుంది. ఈసారి ముఖ్యంగా 1 వీక్ మొత్తం కూడా స్పెషల్ లోక్ అదాలత్ ఫర్ చెక్ బౌన్స్ కేసెస్కు పెట్టడం జరిగింది. దీనికి అందరూ అడ్వకేట్స్, కక్షిదారులు అందరూ కూడా సహకరించడం జరిగింది. ఇంకా కూడా 14th వరకు మనకు టైం ఉంది కాబట్టి అందరికీ అవగాహన కల్పించి ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అయ్యేలాగా చూడాలని చెప్పి కోరుతున్నాను. ముఖ్యంగా మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎక్కువ అవేర్నెస్ కింది రూరల్ ఏరియాస్కు పోవాలంటే మీరే కవర్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కువ ప్రచారం కల్పించాలని చెప్పి ఈ 2 రోజులలో కూడా ఫుల్ కంటిన్యూగా మీరు అందరికీ లీగల్ అవేర్నెస్ అనేది కల్పించి ఎక్కువ కేసులు డిస్పోజ్ అయ్యేలాగా చూడాలని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. సార్, ఎంతమందికి నోటీసులు ఇచ్చారు? 6 జడ్జిలలో 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు ఒక 3,000 చిల్లర కేసుల్లో నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. కాకపోతే మేము ఈసారి కూడా ఈ శనివారం వరకు లాస్ట్ టైం అయిన కేసుల కంటే కూడా ఎక్కువ, అంటే 17,000 పైన కేసులు కాంప్రమైజ్ అవుతాయని చెప్పి కోరుకుంటున్నాం. అంటే మా అంచనా అది. నేను చేస్తున్న మీటింగ్స్ అన్నిటిని బట్టి చెప్పగలుగుతున్నాం. కాబట్టి ముఖ్యంగా మీరు అందరికీ అవేర్నెస్ కలగాలంటే మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వరే ఎక్కువ ప్రచారం కల్పించాల్సిన అవసరం అయితే ఉంది. థ్యాంక్ యూ.